త్యాగరాజన్ వచ్చేటవాడు రావాలి, నా దగ్గరగా రావాలి. నువ్వు నాకు ఒక బోర్డు చీకి పెట్టాలి. ఆచార్య కవి హంస మూర్తి నారాయణరావు ఎంఏబిఈడి ఆడు ముఖం చూసి మార్కులు వేసేవాడు. ఆడు టాలెంట్ చూసి ఆడు మెరిట్ చూసి మార్కులు వేసేవాడు. ఆడు కరెక్ట్గా రాసినా సరే మరియా శంకర్ గారు పాపం ఆడికి 25కి 8 వేసేవాడు. అరే మరియా శంకర్ అనేవాడు. ఆడెవడో ఏంటో తెలియదు వీడికి, అందువల్ల ఇంట్లో దిద్దేవాడు కాదు. ఆడు దిద్దు కాగానే సార్ అని వచ్చేవాడు. ఆడు వస్తే ఆడని వచ్చి పాపం చూసేవాడు. ఆడికి నచ్చలేదు అనుకో, ఏంటి రైటింగ్ అని చెప్పలేదు, నాస్టీ ఫెల్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది 8 పాస్ మార్క్ వేసి పంపించేవాడు. తర్వాత నా పేపర్ ఎవరి త్యాగరాజన్ అదే పేపర్ ఆడలాగా రాస్తే నాకు 20 25కి. ఆడు గోల మరియా శంకర్ గడు, ఒరే నువ్వు నేను అట్లాగే రాసావు, నాకు 25కి 8 నీకు 25కి 20 వేసాడని. నెక్స్ట్ ఇయర్ ఆడు మానేశాడు వీటి కాలేదు. నేను నూతనారాయణ వాళ్ళు మానేశాడు. నూతనారాయణ రావు బలిపోసేవాడు. ఆడికి ఎంత చాలా రేసెస్ కమలాకర్ తెలీదురా, సీతంపేట నుంచి వచ్చేవాడు. తెలీదు, వేరే పడుతుంది. శర్మగడ్ వచ్చేవాడు, ఏ ప్రొఫెసర్ కొడుకు. ఆడు మెరైన్ ఇంజనీరింగ్ చేశాడు. శర్మ నీ పని కర్మ అనేవాడు. సురేష్ శర్మ ఆడు ఎక్కడ ఉన్నాడు? ఆడు యూఎస్ రా. ఇంకా పాపం అలాగే ఉన్నాడంట. పెళ్లి చేసుకుంటున్నాడంట ఇంకా. అవునా? అవునా? అయితే ఒక్క స్వతంత్ర జీవి ఉన్నాడు అనమాట. అటు బ్రాడ్ మైండ్ ఇంకే. ఇప్పుడే మాట్లాడు స్టార్ట్ అయిపోతుంది. మొత్తం కె జగన్నాథ్ స్వామి రెడ్డి నాయుడు పంతులు, అదే అప్పుడు అలాగే శేషగిరి స్టీవెన్ పాట్టో అనేవాడు. అడు మళ్ళీ స్టిఫ్ తిప్పేవాడు ఆ బొరకాడ శేషగిరి. ఆ రోజుల్లోనే హల్దీరామ్ సోంపపడాడు హెయిర్. ఇండియా అంతా ఎక్స్పోర్ట్ అయ్యేది. సూపర్. అటువంటి ఇంకా లైఫ్ కాదురా, మరి ఆడు మాట్లాడాలి. నీది మెయిన్. రాయిస్ను అనంత్ కుమార్, వసంత్ కుమార్, ఆర్ విజయ్ చంద్ర అరేబియన్ బార్బర్ నాటకం వేసాం. అదే అరేబియన్ బార్బరు నా రోజు ఇడు ఆల్ ఇండియా రేడియోలో వేసాడు. ఆడు సముద్రంలోనే. ప్రభాకర్ ఇప్పుడు చూడు, ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నాడు సార్. ఎవరు? ప్రభాకర్ ఈజీ పోల్ తెచ్చు. వీళ్ళెవరిని పోతారా? మనోడిని మనోన్న పోల్చండి. మనోన్న కొన్ని నాది హల్దీరామ్ సోంపపడి. ఇప్పుడంటే ఏషియన్ పెయింట్ అనుకో మరి తప్పదు కదా, లేకపోతే